హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నెల 17వ తారీఖున మనకి అమావాస్య రాబోతూ ఉంది. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణము ప్లస్ అమావాస్య రెండూ కూడా ఏకకాలంలోనే మనకి కలిసి వస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అమావాస్య రోజున మనకి మంచిగా అంటే కాకుండా కీడుతో కలిసి వస్తుంది. ఇది మంగళవారం రోజున మనకి సూర్యగ్రహణముతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతూ ఉంది. ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య ఏంటంటే కీడుతో రాబోతూ ఉంది కాబట్టి ఈ కీడు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదగా ఈ కీడు అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకి పండితులైతే తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ రోజున మర్చిపోకుండా చిన్న చిన్న పరిహారాలు అనేది చేయవలసి ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది కూడా ఉందన్నమాట. ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే కనుక కొంతమంది నమ్మరు, అంటే మూఢనమ్మకాలలాగా కొట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో చెప్పాలి అని కాదండి, మనకి పురోహితులు పండితులు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు. ఈ మాటలన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా చిన్న పరిహారం అనేది చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కానీ ఎప్పుడు ఏ మాట వెనక ఏ అర్థం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా. మనకి ఎవ్వరు చెప్పినా కూడా ఏదో ఒక కారణం ఉంటే తప్ప ఆ మాట అనేది బయటకు రాదు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈ పరిహారం అనేది మీరు చేయటం వలన మీ యొక్క బిడ్డను మీరు కాపాడుకోగలుగుతున్న వాళ్ళు అవుతారనమాట. ఆ సమస్య నుంచి గట్టెక్కించినటువంటి వారవుతారు. అంటే మగపిల్లల మీదగానే ఎప్పుడు ఎందుకిలా కీడులు దోషాలు వస్తాయి అని చెప్పేసి చాలామందికి సందేహం అయితే రావచ్చు. మగపిల్లలంటే ఎక్కువ పర్సంటేజీ బయట తిరుగుతూ ఉంటారు. బయటకు వెళ్ళే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా పనుల మీద బయట నుంచి వెళ్ళటం తిరగటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్తో కానీ బైకులు నడపటం కానీ ఇట్లా కారులో కావచ్చు, ఆడపిల్లల ఇళ్లలో ఇట్లా ఏదో ఒక పని మీద వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకి వారి మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉందని తెలియచేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్కి అలా ఉంటుందన్నమాట. అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ మగపిల్లలకే ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అందులో మగపిల్లవాడు అంటే కొంచెం ఫస్ట్ నుంచి కూడా జనాలనేది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతూ ఉంటారు. అంటే మీ పిల్లాడు బాగున్నాడో, బాగో చదువుతున్నాడో, మంచి హైట్ అయ్యాడు, లేదంటే మీ అబ్బాయి చక్కగా మాట వింటాడు, లేదా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి మాటలు పొరుగింటి వారి నుంచో ఎదురింటి వారి నుంచో మనం వింటూనే ఉంటాము. అట్లా జనాల యొక్క ఏడుపులు తగలటం వల్ల మళ్ళీ ఏంటంటే పిల్లలు చక్కగా ఉన్నా కూడా ఓర్చుకోలేక వారి యొక్క చెడు దృష్టి వలన కూడా ఏదో ఒక సమస్య ప్రమాదం అనేది ఎదురవుతూ ఉంటాయన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా నవ్వుతూనే వెళుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితులు అనేవి ఏమాత్రం కూడా అస్సలు బాగోలేదు. జనం ఏంటంటే అనంగా వెయ్యగా ఒక రాయి తగిలినట్టు వారి నోటి నుంచి రాగా ఏదో ఒక మాట తగిలి వాళ్ళ ఏడుపు వలన కూడా పిల్లలకి అలా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం దృష్టి పట్ల అయినా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవలసి ఉంటుంది. ఖర్చు లేని పరిహారం అనేది తల్లి చేయటం వలన మీ పిల్లలకి అలాంటి ఏడుపులు, జనాల యొక్క నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఆ రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. మగపిల్లలు ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా ఈ పరిహారం అనేది మగపిల్లవాడంటే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరూ సమానమైనప్పటికీ కూడా ఈ యొక్క మగపిల్లవాడు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. ఇంటి పేరు నిలబెట్టేవాడు మగపిల్లవాడు కాబట్టి వంశాన్ని ఉద్ధరిస్తాడు అని అంటూ ఉంటారు. కాబట్టి కనీసం అలాంటి కొడుకు కోసం తల్లి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం అనేది కనీస ధర్మం కూడా అవుతుంది. అయితే
ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని కూడా అంటూ ఉంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతూ ఉంది. అంటే ఫిబ్రవరి 17వ తారీఖు 2026 మంగళవారం. మన తెలుగు రాష్ట్రాల కాలమానం ప్రకారము ఈ గ్రహణం మధ్యాహ్నం తర్వాత ఉంటే అంటే 3 గంటల 26 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే ఈ సూర్యగ్రహణ పంచగ్రహణ కూటమిలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఏర్పడిందో బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలన్నమాట. గ్రహణాల కారణంగా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు అని అనుకుంటూ ఉంటారు. అంటే అది మామూలుగా అంటార్కిటాలో కనిపిస్తుంది. మన దగ్గర ఇది పెద్దగా కనిపించదు. ఇది భారతదేశంలో కనపడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అంటే దేవాలయాలు ముయ్యటం కావచ్చు, లేకపోతే సోతకం పట్టుకోవటం, ఇల్లు వాకిలు కడుక్కోవటం, ఇలాంటి నియమాలు అనేవి మనకి ఇళ్లల్లో చేస్తూ ఉంటారు. పాటించవలసినటువంటి నియమాలు కూడా. కానీ గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలమే. ఎక్కడ గ్రహణం జరిగినా దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటూ ఉంటారు. అంటే మన దేశం మన వైపు జరగట్లేదు కాబట్టి మనకి సంబంధం లేదు, మనకి పట్టదు, మన గ్రహణం పట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ గ్రహణం ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత అది మన భూమి మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం గ్రహణంతో పాటు సమానం అన్నమాట. కాబట్టి ఇది ఎక్కడో మనకు సంబంధం లేదని అనుకోవద్దు. భారతదేశంలో ఎక్కడ కనపడినా కూడా అది మనకి ఒక లెక్కలాగే కనపడుతూ ఉంటుంది. అయితే మగపిల్లలు ఉన్నవారు అంటే 6 నెలల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల మగపిల్లల వరకు కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే మగపిల్లలు చురుగ్గా ఉంటూ ఉంటారు. ఆలోచన విధానం కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఆడపిల్లలు కాస్త లోతుగా ఆలోచిస్తారు. మగపిల్లలు వెంటనే స్పీడ్గా ఉండటం, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం, చదువులో ఒక్కొక్కసారి బాగా చదివే పిల్లలు వెనకబడిపోవటం. కనుక ఇలాంటి గ్రహణ సమయాల్లో పిల్లలకు భయపడిపోతూ ఉంటారు. భయపడి జ్వరాలు రావటం, అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నిండుగా వండినటువంటి అంటే మనం అప్పుడే వండినటువంటి అన్నం గిన్నెలో నుంచి పొగలు కక్కుతూ ఉన్నటువంటి అన్నాన్ని ఒక బౌల్లోకి మీరు పక్కన తీసి పెట్టుకోండి. ఎంగిలి చేయకుండా ఎవ్వరూ తినకుండా ముందుగా తీసేదన్నమాట ఈ అన్నం. అయితే ఈ అన్నం తీసి పక్కన పెట్టుకోండి. మీరు తినాలి అనుకుంటే తర్వాత తినొచ్చు. వండగానే మర్చిపోకుండా అన్నం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని నిండు కుండలో నుంచి తీసినటువంటి అన్నంతో ఈ పరిహారం అనేది చేయవలసి ఉంటుంది. అన్నంతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే అన్నం అనేది మన యొక్క జీవితానికి, మన యొక్క జీవనానికి అన్నంతో చాలా దగ్గర ప్రాణ సంబంధం అనేది ఉంటుందన్నమాట. అన్నంతో పరిహారం చేయటం వలన చెడు అనేది త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. తర్వాత ఒక ప్లేటు అనేది తీసుకోండి. స్టీల్ ప్లేట్ కావచ్చు, పింగాణి ప్లేట్ కావచ్చు, రాగి ఇతర ఏ ప్లేట్ అయినా సరే ఒక ప్లేటును తీసుకొని మీరు ముందుగా తీసుకున్నటువంటి అన్నాన్ని ముద్దలుగా తయారు చేసుకోవాలన్నమాట. అన్నం అనేది ఈ పరిహారానికి 3 ముద్దలుగా కావలసి ఉంటుంది. అంటే మనం తీసినటువంటి అన్నాన్ని చక్కగా 3 ముద్దలులాగా చుట్టుకోవలసి ఉంటుందన్నమాట. ఒక ముద్దలో చిటికెడంత పసుపు వేయండి. పసుపు ఏంటంటే చెడు తీసేసి పిల్లవాడికి మంచిని ఇస్తుంది కాబట్టి పసుపు. అలాగే ఒక ముద్దలో ఏమిటంటే మనకి బొగ్గును కానీ కాటుకను కానీ కలిపేసేసి నల్లని ముద్దని ఒకటి సిద్ధం చేసుకోండి. బొగ్గులు ఐరన్ చేసే వాళ్ళ దగ్గరైనా దొరుకుతూ ఉంటాయి. లేదంటే కాటుకైనా కూడా కలుపుకోవచ్చు. తర్వాత కోడిగుడ్డును కూడా ఒకదాన్ని సిద్ధం చేసుకోండి. కోడిగుడ్డు అనేది చాలా పవర్ఫుల్ అండి. పరిహారాలకు పెట్టింది పేరన్నమాట. కోడిగుడ్డు ఏంటంటే ఒక జీవంతో సమానం కాబట్టి పిల్లల జీవితాన్ని మార్చగల శక్తి కోడిగుడ్డుకు ఉంటుంది. అంటే పిల్లలకు తిన్నప్పుడు గుడ్డు పెడితే ఎంత బలమో అలాగే ఇలాంటి పరిహారాల్లో ఆ గుడ్డు అనేది దిష్టి తీసివేయడానికి చాలా చక్కని రెమెడీలాగా పనిచేస్తుందన్నమాట. చక్కగా ఒక ప్లేటు తీసుకున్నారు కదా, అందులో పసుపుతో ఒక ముద్ద, ఎర్రని కుంకుమతో ఒక ముద్ద, అలాగే నల్లని కాటుక కానీ బొగ్గుతో ఒక ముద్ద, 3 ముద్దలుగా చేసుకున్న తర్వాత దాని కిందనే కోడిగుడ్డు అనేది కూడా తీసుకుని దానిపైన నల్లగా ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. దానిని కాటుకతో కూడా గీయవచ్చు అనమాట. వీటన్నింటి మీద అన్నం మీద నల్లటి నువ్వులను కూడా చల్లండి. శని తీసివేయడానికి పిల్లల మీద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నువ్వులను కూడా ముద్దల మీద చల్లేసి ఆ తర్వాత కోడిగుడ్డు తీసుకున్నాం కదా, దానికి కూడా చక్కగా ఇట్లా కుంకుమతో కానీ లేదంటే మీరు నల్లగా కాటుకతో అయినా సరే
ఇంటూ మార్క్ లాగా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇలా చేసిన తరువాత మీరు మీ యొక్క పిల్లవాడిని ఎక్కడైనా సరే ఒక చోట కూర్చోబెట్టండి. అంటే మీ ఇంటి గుమ్మం దగ్గర, సింహద్వారం దగ్గర కావచ్చు, లేదంటే బయట బాల్కనీలో అయినా సరే కూర్చోబెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా కూర్చోబెట్టుకున్న తర్వాత పిల్లవాడికి ఈ యొక్క ప్లేటు ఏదైతే ఉందో దానిని తీసుకొని 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా అటు 3 సార్లు ఇటు 3 సార్లు అనేది తిప్పివేయండి. తరువాత కోడిగుడ్డును కూడా పిల్లవాడి చుట్టూ తిప్పివేయాలన్నమాట. ఇలా తిప్పివేసిన తరువాత ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళి బయట ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో, ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశంలో పడవేసి రండి. ఇలా చేసిన తర్వాత తీయించుకున్నవారు అంటే దిష్టి తీసుకున్నవారు కావచ్చు, అలాగే దిష్టి తీసిన వారు కావచ్చు, ఇద్దరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేయండి. ఇలా చేయటం వలన మీ యొక్క శని అనేది, మీ పిల్లవాడిపై ఉన్నటువంటి చెడు దృష్టి అనేది, ఈ యొక్క పిల్లవాడికి తగులుతున్నటువంటి ఏడుపులు కావచ్చు, ఈ గ్రహణాల అమావాస్య కారణంగా వస్తున్నటువంటి దృష్టి అనేది కూడా తొలగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజున ఎవరైతే సాయంత్రం వేళలో ఈ విధంగా పిల్లవాడికి దిష్టి అనేది తీస్తారో వారిపై ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు గ్రహ దోషాలు అనేవి కూడా తొందరగా తొలగిపోతాయి. ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళు మీ పిల్లలకి ఇంట్లో ఈ విధమైనటువంటి దిష్టి దోషాన్ని తొలగించేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో గురువుగారి నెంబర్ అయితే ఉందండి. ఒక్కసారి ఆ గురువుగారికి కాల్ చేస్తే మీ పిల్లవాడి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కానీ, మీ జీవితంలో ఏదైనా సమస్యలకు ఉన్నా కానీ వెంటనే 1 గంటలో చేయి ముఖము చూడకుండానే మీకు పూర్తి జ్యోతిష్యం అనేది కూడా ఆ గురువుగారు తెలియజేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.